కావ్య రాజు దగ్గరికి చాలా కోపంగా వచ్చి, "ఏంటండి మీకు పెళ్ళైన సంవత్సరానికి భార్యతో శోభనం జరిపించుకోవాలనిపిస్తే ఇంతకన్నా మంచి ప్లేస్ ఎక్కడా దొరకలేదా? ఇదే దొరికిందా? ఈ భూత్ బంగ్లా లాంటి దెయ్యాలు తిరిగే కొంపలోనే మీకు శోభనం జరిపించుకోవాలనిపించిందా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే, "అది ఆర్టిఫిషియల్‌గా వర్షాన్ని కురిపించి, దెయ్యాలు ఉన్నట్టు క్రియేట్ చేసి, నేనే మీకు లొంగిపోయినట్లు చేసి ఇదంతా చేయడానికి మీకు సిగ్గుగా లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే దీనికి ఇప్పుడు తెలిసిపోయింది. ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే, "రేపు పొద్దున్న మనకు పిల్లలు పుట్టి మీకు శోభనం ఎక్కడ జరిగింది అమ్మా" అని చెప్తే మరి నేను ఎలాంటి సమాధానం చెప్పాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే, "మనకు పిల్లలు పుడితే ఆ విషయాన్ని ఎందుకు అడుగుతారు? మనకి ఎక్కడ శోభనం జరిగిందా అని అడుగుతారా ఏంటి?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "మీకు ఎలాగైనా బుద్ధి చెప్పాలండి. ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళి అత్తయ్యకి, బామ్మగారికి చెప్తేనే మీకు బుద్ధి వస్తుంది. నేను ఈ విషయాన్ని ఎలాగైనా అత్తయ్యకి, బామ్మగారికి చెప్పేస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే, "ఏ ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళి అమ్మకిన్ను, బామ్మకి చెప్తావా? లేదు లేదు అలా చెప్పడానికి వీలు లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం, "లేదు లేదు నేను ఈ విషయాన్ని ఎలాగైనా అత్తయ్యకి, బామ్మగారికి చెప్పే తీరుతాను. మీకు బుద్ధి చెప్పి తీరుతాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే, "ఏ వద్దే వద్దే ప్లీజ్ ప్లీజ్" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం, "ఇంత మంచి ప్లేస్‌లో శోభనం జరుపుకున్నాం కదా! మరి చెప్పొద్దు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్